జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఓ వీరులారా, ప్రళయకాలములో అంతా నశించిన తర్వాత కొంతమంది అంటే స్వర్గాన్ని సాధించినటువంటి కొంతమంది పుణ్యాత్ములు అక్కడ నివసిస్తూ ఉంటారు. వారు ఇతరులకు ఎవ్వరికీ కనిపించరు. ఇక ఆ వృషభ పర్వతాన్ని దాటితే పితృలోకం ఉంటుంది. అది రాజధాని యమస్య, యముడి రాజధాని. ఏషా కష్టేన తమసావృత, అక్కడ గాఢమైన అంధకారం ఉంటుంది. అందుకని అక్కడికి మీరు వెళ్ళలేరు, అక్కడ వెతకనూ లేరు. ఓ వీరులారా, ఇప్పుడు నేను చెప్పినంత వరకే వెళ్ళండి. అంతవరకు అన్ని చోట్ల సీతమ్మ కోసమని చాలా జాగ్రత్తగా పరిశీలనగా వెతకండి. ఇక ఆ పైన ఎటువంటి శక్యం విచేతుం గంతుం వా నాతో గతిమతాం గతి, ఎంతటి గమన శక్తి కలిగినటువంటి వారైనా సరే ఇక ఆ పైన వెళ్ళలేరు. ఓ వీరులారా, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకొని గతిం విదిత్వా వైదేహ్యాః సన్నివర్తితుం అర్హత, అంతటా సీతమ్మ కోసమని చాలా జాగ్రత్తగా వెతికి సీతమ్మ జాడ తెలుసుకొని రండి వెనక్కి. యస్తు మాసాన్నివృత్తః అగ్రే దృష్టా సీతేతి వక్ష్యతి, మీలో ఎవరు నెలలోపల వచ్చి సీతమ్మను చూశాను అని చెబుతారో వారికి నాతో సమానమైన సుఖాలను భోగాలను ఇస్తాను. ఇక వారి కంటే నాకు తతః ప్రియతరో నాస్తి, సీతమ్మను చూశాను అని చెప్పినటువంటి వాడి కంటే నాకు ఈ లోకములో ఇష్టమైనటువంటి వాడు ఉండనే ఉండడు భవిష్యత్తులో కూడా. ఓ వీరులారా, మమ ప్రాణాత్ విశేషతః, సీతమ్మను నేను చూశాను అని వెనక్కి వచ్చి నాకు చెప్పినటువంటి వాడు నాకు నా ప్రాణాల కంటే ఎక్కువ. ఓ వీరులారా, కృత అపరాధో బహుశో మమ బంధుర్భవిష్యతి, సీతమ్మను నేను చూశాను అని వెనక్కి వచ్చి నాకు చెప్పినటువంటి వానరుడు వాడు ఒకవేళ చాలా అపరాధాలు చేసినా వాడిని నేను క్షమిస్తా, ఎందుకంటే వాడు నాకు బంధువు కనుక. ఓ వీరులారా, మీ బలము మీ పరాక్రమాలు చాలా గొప్పవి, నాకు తెలుసు అవన్నీ. మీరందరూ చాలా మంచివారు. సీతమ్మను వెతకటములో మీరు సర్వ విధాలుగా ప్రయత్నం చెయ్యాలి అని సుగ్రీవుడు వానర వీరులను దక్షిణం వైపు పంపించి ఇక ఇంకొక వీరుడిని, వానర వీరుడిని, సుషేనుడిని పిలిపించాడు. ఆ సుషేనుడు తారాయాః పితరం, తార తండ్రి అంటే సుషేనుడు తన మామగారు. సుషేనుడిని సుగ్రీవుడు పిలిపించి సుషేనుడికి ఎదురుగా వెళ్ళి దగ్గరగా వెళ్ళి రాజు అయినటువంటి సుగ్రీవుడు అబ్రవీత్ ప్రాంజలి వాక్యం అభిగమ్య ప్రణమ్య చ, అంజలి ఘటించి ప్రణామము చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.